కోట్లాది మంది ఆరాధ్య దైవంగా నిలిచే భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఎదురుగా ఉన్న భద్రకాళి చెరువును పవిత్రంగా భక్తులు భావిస్తారు. కానీ అలాంటి చెరువుకు మురికి నీరు శాపం తప్పడం లేదు. చెరువు పునరుద్ధరణ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తుంది. చెరువుకు సంబంధించినటువంటి పూడికతీత పనులతో పాటు 9 ఐలాండ్స్తో బ్యూటిఫికేషన్ పనులు కూడా చేపట్టింది. కానీ అధికారుల నిర్లక్ష్యం, ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఆక్రమణదారులు కావచ్చు, డ్రైనేజీ వాటర్ అంతా కూడా గండి కొట్టి మళ్ళీ చెరువులోకి వదిలిపెడుతున్నారు. దీంతో పనులు పూర్తి కాకముందే చెరువు అంతా కూడా మురికి నీరుతో దుర్వాసనమయంగా మారుతుంది. ప్రస్తుతం భద్రకాళి చెరువు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి టెంపుల్కి చెందిన భద్రకాళి చెరువులో ఉన్నాం. ఈ చెరువు 382 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం ఉంది. ఈ చెరువుకు సంబంధించి చాలా ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ చెరువును పునరుద్ధరించాలని భావించింది. అందుకు సంబంధించి దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు పెడుతుంది. టెంపుల్కి సంబంధించినటువంటి మాడవీధుల నిర్మాణం కావచ్చు, రాజగోపురాలు, అదేవిధంగా చెరువుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం, తర్వాత బ్యూటిఫికేషన్కి సంబంధించినటువంటి పనులు, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు, టూరిస్టులను ఆకర్షించే విధంగా కూడా ఈ చెరువును సుందరీకరణ చేయాలనేది భావిస్తుంది. అందుకు సంబంధించినటువంటి పనులు కూడా చేపట్టింది. ఇప్పటికే మార్చిలో, ఈ ఏడాది మార్చిలో చెరువుకు సంబంధించి పూర్తిగా నీటినన్నింటినీ కూడా తొలగించింది. తర్వాత దాదాపు 5 దశాబ్దాల తర్వాత ఈ చెరువుకు సంబంధించినటువంటి నీటినంతా కూడా ఖాళీ చేశారు. అయితే అప్పటి వరకు కూడా చెరువులో పూర్తిగా డ్రైనేజీ వాటర్ కలవటం, చెత్తా చెదారం, పూడిక తీయకపోవడం, తర్వాత ఇదంతా కూడా చెరువు అంతా నిండిపోయింది. వాటర్ కెపాసిటీని కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే ఈ చెరువుకు సంబంధించి మొత్తం కూడా పునరుద్ధరించాలనేది భావించిన నేపథ్యంలోనే ఈ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. అయితే ఒకప్పుడు భద్రకాళి చెరువుకు సంబంధించి వరంగల్ నగరానికి తాగునీరు అందించింది. తర్వాత సేమ్ టైంలో ఆలయానికి సంబంధించినటువంటి అనేక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి సన్నిధిలో ఉండే భద్రకాళి చెరువు కాబట్టి చాలా భక్తులు పవిత్రంగా భావిస్తారు. తర్వాత ధర్మసాగర్ చెరువుకు సంబంధించినటువంటి రిజర్వాయర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భద్రకాళి చెరువు కేవలం టెంపుల్కు సంబంధించినటువంటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఒకప్పుడు మంచినీరుని అందించినటువంటి ఈ చెరువు ప్రస్తుతం మురికి కూపంగా మారిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బ్యూటిఫికేషన్కి సంబంధించినటువంటి పనులకు సంబంధించి కూడా చూడవచ్చు. ఈ భద్రకాళి చెరువుకు సంబంధించి అనేక చారిత్రక ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ కాకతీయులు కావచ్చు, అంతకుముందు పరిపాలన సాగించినటువంటిది కావచ్చు, లేదా భైరవుడికి సంబంధించినటువంటి ఆలయాలు కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి చెరువు మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న గుట్టల మీద కూడా వాటికి సంబంధించిన విగ్రహాలు దొరికినాయి. ఈ నేపథ్యంలోనే ఆ చెరువుకున్నటువంటి చరిత్రను భావితరాలకు అందించాలి, ఈ చెరువుకున్నటువంటి విశిష్టతను కూడా తెలియజేయాలని భావించారు. అందుకు స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కూడా ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు ఈ చెరువుకు సంబంధించి ఎక్కడైతే చిన్న చిన్న రాళ్ళుగా ఉండి నీటిని తొలగించిన తర్వాత కనపడుతున్నాయో అక్కడ ఐలాండ్స్ను కూడా ఏర్పాటు చేశారు. అట్లా 9 ఐలాండ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటి మీద కూడా వైజాగ్లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి గ్లాస్ తోటి ఏదైతే బ్రిడ్జ్ ఉందో అట్లాంటిది కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి, రోప్ వేస్ ఏర్పాటు చేయాలి. తర్వాత ఈ ప్రస్తుతం ఎక్కడైతే ఐలాండ్స్ ఉన్నాయో అక్కడ వరకు కూడా బోట్లో వెళ్ళి అక్కడ పర్యాటకులు కూడా కనువిందు చేసే విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. తర్వాత ఇక్కడ ఐలాండ్స్ మీద కూడా స్మృతివనాలు లాంటి చెట్లను పెంచాలి. ఇలా అనేక రకాలైనటువంటి ప్లాన్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఈ చెరువునంతా కూడా తీర్చిదిద్దుతుంది. పూడికతీత పనులకు సంబంధించి కూడా దాదాపు పూర్తవుతున్నాయని చెప్పచ్చు. చెరువుకు సంబంధించి 382 ఎకరాలు ఉంది. అయితే ఒకప్పుడు ఈ చెరువుకు సంబంధించి చాలా వరకు ఆక్రమణలకు గురైనాయి. ఈ నేపథ్యంలోనే FTLకు సంబంధించినటువంటి కావచ్చు, తర్వాత ఇరిగేషన్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లెక్కలు కావచ్చు, వీటన్నిటిని తీసుకున్న తర్వాత చెరువుకు సంబంధించినటువంటి కాపాడే ప్రయత్నం, తర్వాత చెరువుకు నగరం మధ్యలో ఉన్నటువంటి చెరువు, ఇటు కాకతీయుల చరిత్రాత్మకమైనటువంటి నగరం, ఇక్కడికి రామప్ప కావచ్చు, అటు బోగత, లక్నవరం, ఇలా ఫోర్ట్ వరంగల్, ఇలా అనేక ప్రాంతాలు చుట్టూ వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళంతా కూడా వరంగల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారు. అలా వచ్చే భక్తులు, పర్యాటకులు ఖచ్చితంగా ఒక రోజైనా సేద తీరే విధంగా ఈ చెరువును తీర్చిదిద్దాలనేది భావించిన నేపథ్యంలోనే ఈ పనులు చేపట్టింది. అందుకోసమే భవిష్యత్తులో డ్రైనేజీ వాటర్ కానీ మురికి నీరుకు సంబంధించి కూడా ఏది ఈ చెరువులో చేరకుండా పూర్తిగా చెరువుకు సంబంధించినటువంటి మొత్తం క్లీన్గా ఉండే విధంగా కూడా ఉంచాలి అనేది భావిస్తుంది. అందుకోసమే ఈ పనులన్నీ కూడా చేపట్టింది. దానికి సంబంధించినటువంటి పనులు ఓవైపు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే గేట్ వాల్స్కి సంబంధించి కూడా ఇదివరకు
ఎక్కడైతే మత్తడి ఉందో అక్కడ వాటి నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం చెరువుకు సంబంధించి ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే చేపట్టిందో కానీ ఆ లక్ష్యం సంబంధించినటువంటి చూస్తే మళ్ళీ ఇక్కడ డ్రైనేజీ వాటర్ వచ్చి చెరువులో చేరుతున్న పరిస్థితి. చూద్దాం అసలు ఎక్కడి నుంచి డ్రైనేజీ వాటర్ వస్తుంది, చెరువులోకి ఏ విధంగా వస్తుందో తెలుసుకుందాం. భద్రకాళి చెరువులో ఉన్నాం. మన వెనక కనిపిస్తుంది డ్రైనేజీ కాదు, ఇది భద్రకాళి చెరువుకు సంబంధించే. కానీ ఇక్కడ చూస్తే డ్రైనేజీ వాటరు ఏ విధైతే పొంగి పొర్లుతుందో సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. మనం కెమికల్ రియాక్షన్స్ తోటి వచ్చే నురుగతోటి ఏ విధంగా ఉంటుందో డ్రైనేజీ వాటర్ తోటి కలిపి అదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. పాల నురుగ లాంటి కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి కెమికల్స్ రియాక్షన్ తోటి ఉన్నటువంటి అవన్నీ కూడా డ్రైనేజీలు కలవటం, చెత్త చెదారం వీటన్నిటి కూడా కలిపి ప్రస్తుతం భద్రకాళి చెరువులోకి వస్తుంది. అయితే చెరువులోకి వస్తున్నటువంటి మురికి నీరంతా కూడా ఇప్పుడు ఈ ప్రాంతానంతా కూడా దుర్వాసనగా మారిపోయింది. మనం చూడొచ్చు పాల నురుగ లాంటి నురుగ ఏ విధంగా తెల్లటి నురుగతోటి మొత్తం చెరువు అంతా కూడా వచ్చే నీళ్ళతోటి నిండిపోతున్నది. ఇదంతా కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించి అంటర్ రోడ్డు అవతల ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి డ్రైనేజీ వాటర్ అంతా కూడా ఉంది. సేమ్ టైంలో దీనికి ఈ భద్రకాళి చెరువుకు ఆనుకున్నటువంటి అనేక ప్లాట్లు ఉన్నాయి, తర్వాత కొన్ని ఆక్రమించినటువంటి భూములు ఉన్నాయి. ఆ తర్వాత వీటిలలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఓపెన్ ప్లేస్లలో కూడా పెద్ద ఎత్తున వర్షాలప్పుడు నీళ్లు చేరటం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీలకు సంబంధించినటువంటి వాటర్ కావచ్చు అవంతా కూడా ప్రస్తుతం భద్రకాళి చెరువులోకే వచ్చి చేరుతుంది. మనకు కనిపిస్తున్న ప్లేస్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ చిన్నపాటి గండి కొట్టినట్టుగా తెలుస్తుంది. ఆ గండి క్రమంగా వస్తున్నటువంటి వాటర్ ఫ్లో తోటి చాలా పెద్దగా మారిపోయింది. ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి మురికి నీరు అంతా కూడా ప్రస్తుతం మళ్ళీ తిరిగి చెరువులోకే వచ్చి చేరుతుంది. ఏదైతే చెరువుకు సంబంధించినటువంటి బ్యూటిఫికేషన్ ఉండాలి, ఇక్కడికి వచ్చేటువంటి నీళ్ళంతా కూడా స్వచ్ఛంగా ఉండాలి. చాలా ఏళ్ళుగా ఈ చెరువులోకి డ్రైనేజీ వాటర్గా వచ్చి కలిసిపోయి ఉండడం, కలుషితంగా మారింది, బురదమయంగా మారింది. చెరువు అంతా కూడా చెత్త చెదారంతో నిండిపోయింది, దానికి సంబంధించిన సామర్థ్యాన్ని కూడా కోల్పోయింది. కాబట్టి వాటన్నిటి నుంచి మొత్తం చెరువు రూపురేఖలే మారిపోవాలి. మళ్ళీ ఇక్కడ స్వచ్ఛమైనటువంటి నీళ్లు ఒకప్పుడు తాగడానికి ఏ విధంగా అయితే భద్రకాళి చెరువు నీటిని వినియోగించుకున్నారో ఆ విధమైనటువంటి నీటిని ఇక్కడ భద్రకాళి చెరువులో ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకోసమే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రస్తుతం ఈ బ్యూటిఫికేషన్ వర్క్స్ కావచ్చు లేదా చెరువుకు సంబంధించినటువంటి పునరుద్ధరణకు సంబంధించినటువంటి అన్నీ కూడా చేపట్టింది. కానీ మరోవైపు ఓపెన్ ప్లాట్లలో ఉన్నటువంటి నీళ్లు కావచ్చు, అవతల వైపు నుంచి డ్రైనేజీ కావచ్చు, వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి భద్రకాళి చెరువులోకే వదిలిపెడుతున్నారు. దీంతో ఏదైతే చెరువు మొత్తం కూడా ప్రస్తుతం చూడవచ్చు ఒక మురికి కాలువ ఏ విధంగా వెళ్తుందో సేమ్ టైంలో ఇప్పుడు భద్రకాళి చెరువు మధ్యలో అదే విధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా చెరువు మొత్తం కూడా డ్రైనేజీ వాటర్ మయంగా మారిపోతున్నది. ఈ గతంలో ఉన్న పరిస్థితే మళ్ళీ ఇప్పుడు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. డ్రైనేజీకి సంబంధించినటువంటి నీళ్లతోటి అయితే భద్రకాళి చెరువు లోపలికి వెళ్తున్నాయి. చెరువు అంతా కూడా మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, సేమ్ మళ్ళీ చెత్త చెదారం, అదేవిధంగా మురికి నీరు ఇవంతా కూడా వస్తుంది. చాలా వరకు కూడా ఇటు కోళ్ళకు సంబంధించినటువంటి వాటికి నీళ్లు కావచ్చు లేదా వేరు వేరు అవసరాల కోసం ఒడిగినటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ప్రధానంగా చెరువు ఏ స్థాయిలో మురికి నీరు వస్తుందో ఈ చెరువులోకి వెళ్తున్నటువంటి డ్రైనేజీ వాటర్ మీద ఉన్నటువంటి తేలిన పాల నురుగు లాంటి తెల్లటి నురుగు కనిపిస్తుందో వాటిని చూసే చెప్పచ్చు. ఇవంతా కూడా ప్రస్తుతం అయితే చెరువు మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ నీళ్ళంతా కూడా మళ్ళీ దిగువకు వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఇది. ఏదైతే చెరువుకు సంబంధించినటువంటి ప్రభుత్వం భావించిందో చెరువు అంతా కూడా మళ్ళీ క్లీన్గా ఉండాలి, మళ్ళీ తాగునీరు ఒకప్పుడు అందించినటువంటి చెరువు ఏ విధంగా అట్లా ఉండాలి అనుకున్నారు. కానీ ప్రస్తుతం చూస్తే చెరువుకు సంబంధించి కూడా ఓవైపు చెరువుకు సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి, మరోవైపు మళ్ళీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారానికి సంబంధించినటువంటితో పాటు డ్రైనేజీ వాటర్ అంతా కూడా చేరుతుంది. ఇటు ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు, అటు కుడాకు సంబంధించి, అదేవిధంగా జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళంతా కూడా పర్యవేక్షించాల్సి ఉంది. కానీ ఇంత గండి పెట్టినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో ఈ డ్రైనేజీ వాటర్ మొత్తం కూడా ప్రస్తుతం అయితే చెరువులోకి వచ్చి చేరుతుంది. మళ్ళీ భద్రకాళి చెరువుకు సంబంధించి చాలా పవిత్రంగా భక్తులు భావిస్తారు. అందుకే ఇందులో డ్రైనేజీ వాటర్ రాకుండా చూడాలనేది భావించారు. అందులో భాగంగానే పనులు జరుగుతున్నాయి. మళ్ళీ జనరల్గా అయితే
అమ్మవారికి సంబంధించి 4 నవరాత్రులు ఏడాదిలో 4 నవరాత్రులు చేస్తారు. నవరాత్రుల సందర్భంలో కూడా భద్రకాళి చెరువులోనే చక్ర స్నానం కావచ్చు, అమ్మవారికి సంబంధించిన తెప్పోత్సవం, ఇలా అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. మళ్ళీ భద్రకాళి చెరువుకు సంబంధించినటువంటి వాటర్నే ఆలయానికి అనేక అవసరాలకు కూడా వాడతారు. అంతటి పవిత్రమైనటువంటి చెరువు కాబట్టి ఇక్కడ డ్రైనేజీ వాటర్ కలవకుండానే ఇవన్నీ పనులన్నీ కూడా చేపట్టింది. మళ్ళీ ప్రస్తుతం డ్రైనేజీ వాటరే మళ్ళీ చెరువులోకి వస్తుండడం మాత్రం మురికి నీరు శాపం భద్రకాళికి చెరువు వీడట్లేదనే భావన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ప్రస్తుతం అయితే చెరువులోకి వస్తున్నటువంటి డ్రైనేజీ వాటర్ అయితే గండి కొట్టడంతో ఈ నీళ్ళంతా కూడా చెరువులోకి వచ్చి చేరుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, భద్రకాళి చెరువు నుంచి.